బయటకు అడుగుపెట్టింది మొదలు తిరిగి ఇల్లు చేరే వరకు అతివలను వెంటాడే కళ్ళు వేలల్లో ఉంటాయి. ఒకడు ఫోన్ నెంబర్ అడుగుతాడు, మరొకడు ఇన్స్టా ఐడి కావాలంటాడు, ఇంకొకడు అడుగు ముందుకేసి వెకిలి కామెంట్లు చేస్తాడు, ఇంకొందరైతే దొరికిందే ఛాన్స్ అనుకుంటూ అసభ్యంగా తాకుతారు. మహిళల్లో చాలామంది వీటన్నిటినీ మౌనంగా భరిస్తారు, మరికొందరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇలా ఇబ్బందులు పడే స్త్రీలందరికీ అండగా నిలుస్తోంది షీ టీమ్. కష్టం ఏదైనా మేమున్నామంటూ భరోసానిస్తోంది. ఏడాదిలోపే నమోదైన 1000కి పైగా కేసులకు పరిష్కారం చూపింది. హైదరాబాద్కు చెందిన యువతికి ఆన్లైన్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. స్నేహం పేరుతో తరచూ మాట్లాడాడు. ఆ చనువుతోనే యువతి కొన్ని వ్యక్తిగత ఫోటోలు పంచుకుంది. అవే ఇప్పుడు ఆమె మెడకు ఉచ్చులా మారాయి. డబ్బులిస్తావా లేక ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టమంటావా అంటూ నిత్యం ఆ యువతికి వేధింపులు మొదలయ్యాయి. ప్రతిరోజు నరకయాతన అనుభవించిన యువతి ఆ యువకుడిపై చివరకు షీ టీమ్స్ను ఆశ్రయించింది. ప్రతిరోజు ఆఫీస్కు వెళ్తుంటే వెంటపడ్డాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫోన్ నెంబర్ బ్లాక్ చేసినా కొత్త నెంబర్లతో బూతులు తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని మరో కేసు షీ టీం వద్దకొచ్చింది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే కాదు. హైదరాబాద్ నగరంలో నిత్యం ఎంతోమంది మహిళలు అనుభవించిన మూగవేదనకు ప్రతిరూపాలివి. ఏడాది వ్యవధిలో మొత్తం 1149 ఫిర్యాదులు అందగా వాటన్నింటినీ షీ టీమ్స్ పరిష్కరించాయి. సార్ ఒక అతను పరిచయం అయ్యాడు సార్. నాకు కొన్ని రోజుల నుంచి పరిచయం ఉండి నన్ను టార్చర్ పెట్టి నా ఫోటోలు తీసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి నన్ను చాలా బాధ పెట్టాడు సార్. కొన్ని రోజులు ఒక 6 నెలలు బాధ పెట్టాడు. తర్వాత ఏడుతుంటే వేరే అతని ద్వారాగా నాకు ఇక్కడికి సిటిఎంకి వెళ్ళమంటే అక్కడికి వచ్చాను సార్. నేను వచ్చినాక నాకు అందరూ టీము తోడుగా ఉండి నాకు మంచిగా చేశారు. నాకు అతన్ని కూడా పిలిపించి అడిగారు, అన్నీ సాయం చేశారు. A boy was harassing me and then I came to it with the help of my friend. The entire team helped me very well in this entire process, wherein they made sure the boy came here and discussed, and even the boy agreed to what all the things that he had done from his end, and post which a warning was given and then it is sorted there. I would really thank team for helping me in this regard. From start till now the entire process was so helpful. 2025లో నమోదైన కేసులను విశ్లేషిస్తే అత్యధికంగా 366 మంది బాధితులు బ్లాక్ మెయిలింగ్ సమస్యతోనే షీ టీమ్స్ను ఆశ్రయించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకుంటోన్న యువకులు తీయని మాటలతో నమ్మించి చనువు పెంచుకోవడం, ఆపై వీడియో కాల్స్, వ్యక్తిగత ఫోటోల ద్వారా ఉచ్చు బిగించడం పరిపాటిగా మారింది. వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేయడం, పంపిన ఫోటోలను సేవ్ చేసుకుని డబ్బుల కోసం వేధిస్తున్నారు. మరికొన్ని కేసుల్లో ప్రేమ విఫలమైన తర్వాత పాత ఫోటోలను అడ్డం పెట్టుకుని మాజీ ప్రేమికులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారితో మాట్లాడకపోతే వేరే పెళ్లి చేసుకుంటే మన పాత ఫోటోలు నీ కాబోయే భర్తకు పంపిస్తా అంటూ వేధిస్తున్న 366 కేసుల్లో షీ టీమ్స్ బాధితులకు అండగా నిలిచింది. నీ వీడియోస్ వాళ్ళకు పంపిస్తా, మీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, ఇలాంటి థ్రెటనింగ్ మెసేజెస్ ఎవరైనా చేసినా సరే వాళ్ళపైన చట్టరీత్యమైన చర్యలు తీసుకోబడతాయి. ఒక్కోసారి అఫెన్స్ ని బట్టి వాడిని వార్నింగ్ లెట్ ఆఫ్ చేయాలా, లేకపోతే కౌన్సిల్ చేయాలా, లేదంటే వాడిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా అన్నది దానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టున్నా, ఏమైనా హరాస్మెంట్కి గురైనా, మిస్బిహేవ్ గురైనా షాపింగ్ మాల్స్లో, రద్దీ ప్రదేశాలు ఎక్కడున్నా సరే మా టీంతో పాటు వెళ్ళిపోతాము. ఎవరైనా స్కూల్స్లలో కానీ కాలేజ్లలో కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఆగతేబుల్ పిల్లలు మన బాడ్ కామెంట్స్ పాస్ చేసినా, మిస్బిహేవ్ చేసినా సీక్రెట్గా మఫ్టీలో ఉండి మేము వీడియో క్యాప్చర్ చేస్తాం. వీడియో క్యాప్చర్ చేసి అది కరెక్ట్గా ఉంది అనుకుంటే వాళ్ళని తీసుకొని వస్తాము. వాళ్ళకు వార్న్ చేయడమా లేకపోతే కోర్టుకు పంపించడమా అలాంటివి జరుగుతుంటాయి. షీ టీంలో ఎనీ కంప్లైంట్స్ ఏది వచ్చినా సరే మేము క్విక్గా రెస్పాండ్ అవుతాం. కొందరు ప్రబుద్ధులు మాత్రం స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా యాప్స్ చాటున మహిళలను వేధిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో నిద్రపోనివ్వకుండా చేయడం, కొత్త నంబర్లు, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా అసభ్యంగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందడం వంటి ఘటనలు 121 నమోదయ్యాయి. ఈ తరహా కాల్స్ వల్ల తీవ్ర మానసిక క్షోభ అనుభవించామంటూ 50 మంది మహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్టు చేశారు.
అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో నకిలీ ఐడీలు సృష్టించి వేధించడం, వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన కంటెంట్ పంపడం వంటి 82 కేసులను పోలీసులు పరిష్కరించారు. పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా లోబరుచుకోవడం, ఆర్థికంగా వినియోగించుకోవడం, తీరా పెళ్లి ప్రస్తావన రాగానే ముఖం చాటేయడం వంటి 98 ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి కేసుల్లో బాధితులు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్తున్నారని, షీ టీమ్స్ వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మోసగాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయించిందని తెలిపారు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే అది ఫిజికల్గా కానివ్వండి, సెక్షువల్గా కానివ్వండి, మానసిక పరంగా కానివ్వండి, వీటన్నిటికీ కూడా షీ టీమ్స్ని అప్రోచ్ అవ్వచ్చు. గత సంవత్సరం మనం గనక చూసుకుంటే టోటల్ 1149 పిటిషన్స్ షీ టీమ్స్కి రావడం జరిగింది. అనాలిసిస్ గనక మనం చేసుకుంటే బ్లాక్మెయిలింగ్ యూజింగ్ పిక్చర్స్ అండ్ ఫొటోస్ దాదాపు 350 పిటిషన్లు వచ్చాయి ఇవి. దీంట్లో నేను అమ్మాయిలకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు రిలేషన్షిప్లో వెళ్ళడం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వారి బ్యాక్గ్రౌండ్ అట్లాగే వారి బిహేవియర్ అన్నీ గమనించాలి. తెలిసిన వ్యక్తులే అన్నోన్ నంబర్ నుండి, అన్నోన్ ఐడి నుండి అట్లాంటి రకమైన హరాస్మెంట్స్ కూడా జరుగుతాయి. అవి కూడా మాకు రిపోర్ట్ అవ్వడం జరిగింది. కేవలం ఫిర్యాదులే కాకుండా క్షేత్రస్థాయిలోనూ షీ టీమ్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. నగర వ్యాప్తంగా 15 బృందాలు బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో మఫ్టీలో నిఘా వేసి 2025లో ఏకంగా 3826 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఎక్కువగా ఆకతాయిలకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వగా, తీవ్రత ఎక్కువగా ఉన్న ఘటనలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి జైలుకు పంపారు. సోషల్ మీడియాని అవతలి వ్యక్తి చేతిలో మనం కీలు బొమ్మలుగా అవ్వడానికి వాడకూడదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని సేఫ్గా వాడుకోవాలి అనేది నా యొక్క విజ్ఞప్తి. మహిళల జోలికొస్తే భవిష్యత్ అంతా జైలు గోడల మధ్యే గడిచిపోతుందని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. వేధింపులను అతివలు మౌనంగా భరించొద్దని, ఎదురించి డైల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 94906 16555ను సంప్రదించాలని సూచిస్తున్నారు.